లారీ దిగేటప్పుడు ఒక పుల్లు తెచ్చుకుంటా మేడం. పుల్లు తెచ్చుకొని చికెన్ తెచ్చుకుంటా. నాకు మూత చూపించేది కరువు మొత్తం తాగుద్దు మేడం. ఈ డాక్టర్ వచ్చే లోపల గిట్టుకడు కూడా వచ్చి ఒక జగ్గు తాగి వస్తా పోయి పదే పదే ఈ టైంలోను. హలో ఎవరు? ఎవరమ్మా? అయితే అప్పుడు ఏం చేయమనేత సూట్ కేసా? హలో మేడం. సారీ మేడం 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 నేను నా గుండు కడిగి దాగి ఉన్నానా? సారీ సారీ మేడం, నేను ఎవరు అనుకుని బూతులు అడిగేశాను. నీకు దగ్గు వస్తుంది, మాస్క్ కట్టుకో. హలో చెప్పండి మేడం, ఒకరు నేను ఎవరు అనుకుని అనవసరంగా తొందరపడ్డా మేడం. సారీ మేడం, నేను ఐకేసుకుని వస్తుండా. అదే ఉండొచ్చులే. ఆయిల్ అయిపోయినట్టుందా మేడం? ఎత్తుక్కుంటుర్రు, భార్యలు ఎత్తుక్కుంటుర్రు. చెత్తకార్తెలో ఉండాల్సిందా అరుపులు? చెత్తకార్తెలు అయితే ఇప్పుడు కార్తెలు లేవు, ఏ కార్తెలు లేవు. ఎప్పుడంటే అప్పుడే ఇటుకి ఏలపాలు లేదు కానీ ఇటు డౌట్ నువ్వు దీరుపో ఒంగోనే. హలో మేడం, చెప్పండి. ఉండరు అక్కడే మేడం. ఒకరు ఆయిల్ అయిపోయింది ఒకరు. అమ్మా ఈ టైంలో ఆయిల్ దొరకాలంటే 200 ఈయనమ్మా. ఆయిల్ పోపించుకోవాలా అమ్మా. మీ కడుపును ఆడపిల్ల పుట్టి చేసి బతికిస్తానమ్మా. 200 సర్దుకోండి. వరి వాళ్ళు చెప్పలేదా? సారా లేదుండా సార్. నమస్తే మేడం. మేడం నమస్కారం. కూర్చోండి. కొద్దిగా ఈ సైడ్ వస్తుంది మేడం. వెళ్తురు అడగాలి ఈ సైడ్. షాపాలో కూర్చోండి. ఈ సోఫా మాదే. షాపాలో కూర్చోండి. డోలు ఆమెను పెరిగి ఆమెను జంగతని ఎత్తిన. నమస్తే మేడం. కూర్చుంటాడు మేడం. షాపాలో కూర్చోండి. కూర్చుంటాడు మేడం. చెప్పమ్మా. నమస్కారం. అమ్మాయి మంచిది లేకుండా మరదలు మేడం. మరదలు అంటే మీ భార్య వాళ్ళ చెల్లా? మా చెల్లె మేడదుగా ఆయన అమ్మ కూడా అన్న చెల్లి. అమ్మాయిని పద్ధతిగా బాగుంది. మంచి నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మంచి ఏంటమ్మా చెప్పండి. మీ భార్య నీ పేరు గెడపలుగు నాగయ్య? గెడ్డపలుగు అంటే మీ ఇంటి పేరు అండి? ఇంటి పేరు ఓకే. మీ ఇంటి పేరు నాగయ్య అంటే మీ పేరేనా? ఆయన ఆడబెడతాడు పొడిచి పొడిచి గెడపలు కనిపోయాడు. అమ్మా ఇదో నీ నిర్ణయం కూడా నేను విన్నాను కాబట్టి ఆ అబ్బాయి ఏం చదువుతాడు అబ్బాయి ప్రకారం కూడా విన్నాను. చెప్పండి. నేనేం చెప్పలేదు మేడం. మేడం ఆడ ఏదో అసలు రిస్క్ లేడు మేడం. నేను లారీ డ్రైవర్ని. వారానికి ఒక తడవ దిగతా. దిగినప్పుడు నేను పోయేటప్పుడు ఒకటి చెప్తా. ఏమని? ఆడవాళ్ళ సహవాసం చేయవావు. 10 మంది ఆడవాళ్ళ సహవాసం ఒక దగ్గర కూర్చొని చేసావనుకో, అమ్మ మీ ఆయన అల్లదానికి అడుగు పోయిండమ్ము, మీ ఆయన అల్లదానికి అడుగు పోయిండమ్ము, నువ్వు కాపురాలు చెడద. 10 మంది మగవాళ్ళ సహవాసం చేయి. యాడి బద్ది నాది నాకు ఉంటుంది కదా. ఆ బొక్కలు కూడా బలి ఆత్రలో ఉండరు. ఓళ్ళు సహవాసం కూడా చేయి. రోజు సేపుగా అన్నం ఉంటే పోను. కానీ మేడం
మంచి మాట అది. మంచి మాట. మగవాళ్ళు సోమవాసం చేయన్న, ఆడవాళ్ళు సోమవాసం చేయవకమన్నా. మంచిదే అది. వాళ్ళు సోమవాసం చేసి ఏదో చెప్పు బావా. ఆ? అదే చెప్పు బావా. సరే నేను చెప్పాను, నువ్వు చెప్పు. చెప్పినా ఓరే ఓరే అదే నాయన తోలుకట్టి ఇప్పుడు అవసరం అదే టీ తోలుకట్టా అటుపడి నాలుగు కిలోడా ఇప్పుడు అవసరం అంట. ఇప్పుడు అవసరం పాడా పో పాటు అగో ఓడా పసిబిడ్డ ఓడ పసిబిడ్డ ఓడా నా బెదిరింపుతో ఒళ్ళో పనుకోడు అట్టు మలుకుంటాడు. ఓడ పసిబిడ్డోడా మత పిచ్చి పట్టినోడా. ఎందుకు కోపడుతున్నావు ఓడా? ఆ అమ్మాయి మంచిది లేకుంది. ఆ అమ్మాయి మాట మాట్లాడగా నువ్వు సర్దుకొని ఉంటే చాలా మంచిదినట్టుంది. పద్ధతికి వెళ్ళి అమ్మాయి అన్నట్టుంది. ఆమెకు ఏ ఒకసారి 3 గంటలకు అమ్మాయిని 3 గంటలకు తీసుకెళ్ళాలి. నీతో పంపిలే మేడం, అంత అవసరం అయితే చుట్టకనే. సరే సరే, ఏందండి నాగయ్య గారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి, మీ ఇబ్బందులు ఏంటి? ఈ అమ్మాయి అమ్మ నీ పేరేం పేరమ్మా? నా పేరు సుజాత. సుజాత. ఈ అమ్మాయి నీ భార్య సుజాత గారు ఇక్కడికి వచ్చి నీ మీద కేసు పెట్టింది. నువ్వేందంట ఈ విధంగా చేస్తున్నావని, నీ మీద అనుమానం అని, అమ్మాయి మీద అనుమానం వేస్తున్నావని, అడుగుతున్నావని కేసు పెట్టింది. అసలు ఏంటి, దీనికి కారణం ఏంటి? ఏంది కారణం అంటే నేను లారీ దిగేటప్పుడు ఒక పుల్లు తెచ్చుకుంటా మేడం. తెచ్చుకుంటారు. పుల్లు తెచ్చుకొని చికెన్ తెచ్చుకుంటా. చికెన్ తెచ్చుకున్నప్పుడు వండుతున్నప్పుడు అరే ఇంకా లేట్ అవద్ది అని చెప్పి ఒక 3 అంశాలు తాగుతా మేడం. 3 అంశాలు తాగి ఆ కూర లోపల కన్ను మూస లోపల ఫుల్ అయిపోయినది మేడం. నాకు మూత చూపించేది కూర మొత్తం తాగుద్దు మేడం. తాగినా కూడా ఈదుల మీద కొడితే సంఖ్యలో నా కంచంలో కూడేస్తుందా మేడం. ఆడొక కత్తి ఉంటే చూడమంట ఓడు మేడకాడు పెడతా. చెప్పండి మేడం. ఆ అమ్మాయి తాగుడు అలవాట్లేదు అంటుంది కదండి. ఇప్పుడు లేదులే మేడం, సైడ్ పోతే కదా. సరే అండి నాగయ్య గారు, ఏమండి చెప్పండి. గెట్ట పొలుగు నాగయ్య గారు, మరి ఈ అమ్మాయి ఎవరు? వాళ్ళ చెల్లెలు. 7 చెల్లెలా? మా చెల్లి. ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి తేడా కనిపించలేదే. తేడా అంటే ఈ అమ్మాయి చాలా, ఆ అమ్మాయి రంగు ఎవరికి అడుగు, ఆ రంగుకి ఈ అమ్మాయి నా కలరే. నీ కలరా? ఈ అమ్మాయి ఎట్లా కరెక్ట్ మనిషి. పసిబిడ్డ. దండం పెట్టు బావా. సారీ మేడం. మాట్లాడతారు మేడం, భలే దొంగోడు. నీ చెల్లెలు అంటున్నారు వాళ్ళు. నీ చెల్లెల్ని తీసుకొచ్చి ఎందుకు మీ ఆయన పక్కన పెట్టావు మీరు చెప్పండి మేడం. ఒక్కటి మీరు అరవకండి, ఒక్క సంగతి జరిగింది ఆడ. ఇప్పుడు నువ్వు ఏదో మనం తంటాలు పడి డెలివరీకి నీళ్ళు పోసుకున్నావు కదా. 3వ నెలలో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. 3వ నెలలో వాళ్ళ అమ్మగారి డెలివరీ. ఇప్పుడు 3వ నెలలోనే నీ అమ్మగారింటికి డెలివరీ పోతుంది. 3 నెలలు అనగా డెలివరీ పోయినప్పుడు 3వ నెలలో మీ అమ్మగారికి డెలివరీ పోయినప్పుడు ఇంకెన్ని నెలలు ఉండి బ్యాలెన్స్? 6 నెలలు ఉండి. ఈ 6 నెలలు నేను ఏం చేయాలా? ఈ 6 నెలలు ఈ అమ్మాయి లేకపోతే నా పరిస్థితి ఏంది? 3 నెలలకి డెలివరీ పోయినప్పుడు 9 నెలల కదా డెలివరీ అయ్యేది. 3 నెలలకి డెలివరీ పోయినప్పుడు 6 నెలలు బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఆ బ్యాలెన్స్ లేదు. ఈ 6 నెలలు నీ మగోడు ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండాలా? నేనేం చేయాలా? నేను మగోడు కాదా? ఈ ఎమ్మె ఆధారం లేకపోతే నా పరిస్థితి ఏంది? అది మేడం కరెక్ట్ పాయింట్ మీరు మాట్లాడింది బానే ఉంది. అవును మేడం. ఆ అమ్మాయి మీ భార్య 3 నెలలకి వెళ్ళిపోయిన తర్వాత 6 నెలల పాటు ఈ అమ్మాయి నీకు అన్ని మంచి చెడ్డ మొత్తం దండం పెట్టవు. బానే ఉంది అమ్మాయి, పద్ధతిగా మంచి పని చేస్తుంది. ఏమ్మా నువ్వు 3 నెలలకు కానుకెళ్ళావు పోయా మేడం. ఈ అమ్మాయిని తీసుకొచ్చి నీ భర్త కాడ పెట్టావు. ఆ అమ్మాయి 6 నెలలు మేడం ఇంకో కేసు కూడా వస్తుంది మీద.
నీ కాడికి ఇంకొక కేసు వస్తుంది. ఏ కేసు అండి? నా కొడుకుని నరికి సరే నేను కూడా పట్టుకోవాలి, అంతగానో పట్టుకుంటుండవాడు. మేడం ఏదో నేను కాలుకి వచ్చేసాను, ఏదో మా ఆయనకి వాళ్ళ మరదలు వండి పెట్టద్దని పంపించా మేడం. అది దొంగ చూడు ఎట్టుంది అదే నంగవి ఏం తిన్నట్టుగా ఉంది, బాగా పెట్టించుకొని చూడు. ఇప్పుడు ఒక రేతు నువ్వేం చెప్పావా, నాయన్ని పిన్నిని రూలకి పంపించు, నువ్వు చూస్తా ఉండరా అని చెప్పలేదంటే అమ్మా. మేడం నాకు ఆ అమ్మతో నాకు పడలేదు, ఆ అమ్మకి నాకు వద్దు. నాకు మా పరిస్థితి ఆ ఎమ్మె ఎట్టా ఉంది, ఆ అమ్మాయి పరిస్థితి నాకు టెంపర్ చేసి ఆ అమ్మ ఆ దెయ్యాల గంపతో నేను ఏగలేను మేడం. నా మేనమా చేశాడు ఓడి కొట్టేలా చెప్తూ, రే అల్లుడా నా బిడ్డను చేసుకురా, పుట్లు పెరగద్ది నీ కాపురం అన్నాడు. ఈ ఎమ్మిని మాట్లాడిని తెల్లారినే మా ఇంటికాడ దొడ్డు ఆవులు చచ్చిపోయింది. తీర పేట్ల మీద కూసులేకే మా అవ్వ మా తాత చచ్చిపోయారు. శోభనం గదిలో ఇంట్లోకి అడుగు పెట్టగానే పుట్లుగా బెరిగింది, పుట్లు చెదులు పట్టింది మా ఇల్లు. పుట్లు బెరగద్దరా అన్నాడు కానీ బంగారు అనుకున్నా నేను, చెదులు పట్టింది నాశనం అయినా. అప్పటి సరేలే మేనమామ కూతురే కదా అని కాపురం చేసుకున్నా, ఎద్దంటే బిడ్డ పుట్టించిన. నీకేమైనా పెట్టడం లేదా ఏంది? నీకు కూడా తిరుక్కుంటా ఉండు. సరేనండి నాగి గారు, చెప్పండి. ఇప్పుడు ఈ కేసు పరిష్కారం చెయ్యాలంటే డాక్టర్ అశోక్ గారిని పిలవాలి. డాక్టర్ అశోక్ గారిని ఏంది లాయర్ మేడం గారిని పిలవాలి. డాక్టర్ అశోక్ గారు ఏమండి ఫోన్ సౌకర్యం లేదండి. డాక్టర్ అశోక్ గారు తొందరగా రాండి. ఏమండి అశోక్ గారు, సరే 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 గల్బా. హలో డాక్టర్ అశోక్ గారేనా? తొందరగా ఆఫీస్ కాడికి రండి. వస్తున్నామండి. సరే తొందరగా మీరు ఆఫీస్ కాడికి రండి సార్. మీరు సరే తొందరగా రండి, మీరు అర్జెంట్ కేసు ఇక్కడ ఉంటానండి, పెట్టేస్తున్నా. హలో లాయర్ మేడం గారు, చెప్పండి. కొంచెం ఆఫీస్ కాడికి రండి, ఇక్కడ ఒక క్రిటికల్ కేసు వచ్చింది. మేడం రోజా గారు, మేడం గారు, లాయర్ గారు మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది కానీ ఆ ఫ్రీ బస్ ఎక్కస్ వచ్చి తొందరగా ఆఫీస్ కాడికి. బైక్ ఉంటే ఇద్దరు కుర్రలు పంపి మేడం గారు బైక్ వస్తాను. సరే సరే లాయర్ గారు, కొంచెం మేడం ఎక్కించుకోరండి బైక్ మీద. పర్లేదులేండి, 30 మంది అయినా నాకేం బాధలేదు కానీ. మేడం ఈ డాక్టర్ వచ్చే లోపల గౌడ చెట్టు కడుపు వచ్చి ఒక జగ్గు తాగి వస్తా పోయి. నాగి గారు, కెమెరాలన్నీ ఆన్ లో ఉంటాయి, మీరు ఇలా వెళ్ళొద్దు. ఇది ప్రోగ్రామ్, ఈ ఆఫీస్ లో మీరు ఉన్నారు, మీకు న్యాయం కావాలి. ఆయన ఎప్పుడు చేస్తాడమ్మా? ఎవరు? అదే డాక్టర్. వస్తాడు కదండి, వస్తాడు. ఏమండి డాక్టర్ గారు, మేడం గారు, డాక్టర్ గారు మేడం ఎక్కించుకొని రండి బైక్ మీద. ఏమండి డాక్టర్ గారు, కొంచెం మేడం గారిని కూడా బండి మీద ఎక్కించుకొని ఇక్కడ డ్రాప్ చేయొచ్చు కదా పోయి. మేడం గారు, ఓ మై గాడ్, ఏమండి ప్లీజ్ అట్లా అనమాకండి. ఈ కేసు మంచి కదమ్మా, తొందరగా పోయి రండి. పోండి అండి, ప్లీజ్ అండి, కాలు పట్టుకు బతిలాడతానండి. డాక్టర్ గారు
మేడం ఆ, మో. ఆ. డాక్టర్ భార్య ఇట్లా పిల్ల ఇంట్లోంచి ఇట్లా బొక్క ఉంది ఆ బొక్కలోంచి ఆడగా తలుగు అదేంటిదా అదేంటిదా అదేంటి మన చక్రం ఆడదా ఒక తట్టున్నాడు అదే ఆ బండి ఇక్కడ ఓ మై గాడ్ ఇప్పుడు రోజు మేడం గారు ఇడేందుకు చూసుకుంటుందా సార్ వచ్చాడు దండం పెట్టవయ్యా అబ్బాయి ఏమా అబ్బాయినా ఆ, ఈ అబ్బాయి పేరు గడ్డపలుగు నాగయ్య. డబ్బులు నాలుగు ఆ. మేడం గారు నమస్కారం, కూర్చోండి. ఇదో అమ్మా. అమ్మాయి పేరు సుజాత. అమ్మా వారి పేరు అమ్మా ఎద్దు మేడం కొద్దిగా సైడ్ జరుకో. రోజు మేడం గారు రోజు మేడం గారు ఆ, చెప్పండి. ఈ అబ్బాయి మేడం ఓకే 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 అవు అవు జీ అమ్మ, జియా జియా జీ అమ్మా జియా మా జీ అయ్యా జియా జియా. రోజు మేడం గారు ఆ, ఇది భలే మనుషుడమ్మా మంచోడా? కనుక్కోండి మేడం. నాకు కూడా అట్టే కనిపిస్తుంది. పిల్లడు ఎట్టనా అదమ్మా డాక్టర్ భార్య అయితే సార్ డాక్టర్ గారు ఇప్పుడు ఏంటంటే జరిగింది, ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి 3 నెలలు అయితే ఆ, రాసుకోండి. డాక్టర్ గారు పెన్న రాస్తుందా? రాయకపోతే నా కాడ ఉన్న పెన్న తీసుకో. ఆ, ఇది భలే మంచిదమ్మా ఆ? వెరీ గుడ్ చెప్పండి వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? వాళ్ళ ఇంటి పేరు ఎత్తి పెట్టేవాళ్ళమ్మా. ఆ, మంచిదే మంచిదే. వాళ్ళు మన కులంలో ఎవరు ఎక్కడా లేదు. లారిపోతున్నాడు బండిగా ఆ? లారిపోతున్నాడు బండిగా ఆ, లారీ పోతా సార్ మనం మన చెన్నై కూడా కనపడ్డాను సార్. లారీ కడతారు. మంచిది మంచిది. అమ్మాయి అమ్మాయి ఈ అమ్మాయి మన ఢిల్లీలో దురుకుంటుంది. వాళ్ళ భార్య చెల్లెలు అంట. మరదలు అమ్మాయి పేరు ఏం పేరు అయ్యా? ఆ? అమ్మాయి పేరు ఏం పేరు? పక్కన ఎత్తి పెడతాం. లారీ వచ్చిండ్రా లారీ కదమ్మా, లాయర్. రోజు మేడం గారు ఆ, ఈ అమ్మాయి అమ్మా ఈ అమ్మాయి గడ్డపలుకు నాగే భార్య. ఎంటపల్లి నాగే భార్య అన్న పెట్టరా నాయన కోట తెచ్చిండమ్మా. వాళ్ళ కొడుకంట. కొడుకు ఆ, పసిపెట్టంట. వాళ్ళ డబ్బాయి కోసం పాపం ఆ, పసిపెట్ట. ఓ మై గాడ్ పసిపెట్టిన వదిలేసాడు చూడు మొహం ఎట్టుందో నెంబరు అడగతో నవ్వుతాను. ఈ అబ్బాయి కూడా ఈయన కూడా ఈ ముగుడా ఆ, కాదంట. లోపలికి ఉద్యోగ అదేంటి బావా ఈడు ఓడని అంటుంది అదా? అసలు ఏం అనుకోను కదా. చూడు ఎట్ట వస్తుందో ఆమె పోయి ఆడుకొని నా మీద పెత్తనం చేతలేదు దొంగతనం అసలు ఏంది బాబు? కాదు పగలు తెంపు. మేడం గారు, లాయర్ మేడం గారు, ఇప్పుడు ఈ కేసుకి తీర్మానం ఏంటో డాక్టర్ గారు, లాయర్ గారు మీరు తీర్మానం చెయ్యాలి. ఈ కేసు ఏంటి? ఈ అమ్మాయి ఏందో ఆయన మీద కేసు పెట్టింది, ఆయన ఈ అమ్మాయిని వద్దంటున్నాడు. నువ్వే నాకు న్యాయం చేయాలి డాక్టర్. అమ్మాయి ఈ కాళ్ళు కాదు పసిపెట్టి మేడం ఏమిటి కాళ్ళు ఎక్కడ ఉండేది మర్చిపోయి తాగిన మైకులు మర్చిపోయారు. మేడం 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 ఒక్క మాట మీరు అర్థం వచ్చిన మేడం, సాగుకుంటే అలాంటి బర్రెని సాగుకొచ్చా. ఒకవేళ డెలివరీ అయినా ఆ పక్క 5 లీటర్లు ఈ పక్క 5 లీటర్లు ఇస్తుంది మేడం. 10 లీటర్లు పిండుకోవచ్చు బాగా. నువ్వు కానీ చెప్పండి మేడం. చెప్పండి. వీడు లారీ పోయినప్పుడు పర్లేదు వీడు లారీ డాక్టర్ గారు సార్ మరణించి సార్ మంచిది సార్ మీరు ఎలా మా బావ మమ్మల్ని ఇద్దరు కలపండి డాక్టర్
డాక్టర్ కాదు డాక్టర్ భార్య మేడం చెప్పు డాక్టర్. ఏమా ఒరే ఈయన ఎంత ముందు తెచ్చాడు ఈయన పింఛన్ డబ్బులు 6,400 ఒకే కూర్చుంటానా? 4,000 6,000 4,000 చెప్పు డాక్టర్. మై వాళ్ళ మీద పోయి అడుగుతున్నా.